ఇక్కడ చూసుకుంటే ఫోర్డ్ ఆస్పైర్ వెహికల్ అండి. ఈ వెహికల్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కన్నా మనకు మైలేజ్ చాలా బెస్ట్ మైలేజ్ ఇస్తుంది. అరౌండ్ 20 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. సేఫ్టీ వైజ్గా ఫోర్డ్ వెహికల్ చాలా బాగుంటుందండి. ఇందులో ఏసీ కూడా ఎక్సలెంట్, ఏసీ రిపేర్స్ అనేవి కూడా రావు. ఏసీ కూడా మనకు చాలా ఫ్లూయెన్సీగా ఉంటుందన్నమాట ఇందులో. ఇది వచ్చేసి మనకు 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి టైటానియం అండి. టైటానియం అంటే ఇందులో టోటల్ టాప్ మోడల్ కిందకి వస్తుంది. ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలై వీల్స్ కానీ, స్టీరింగ్ కంట్రోల్స్, ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. సేఫ్టీ వైజ్గా వెహికల్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది వెహికల్ ఇది మనము కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 4,50,000 నుంచి 5 lakhs బిట్వీన్లో మేబీ ఏ ప్రైస్ అయినా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే 550 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. అరౌండ్ 4,70,000, 4,80,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. హుండాయ్ వర్నా ఫ్లూయిడిక్స్ సార్. వర్నా ఫ్లూయిడిక్స్ వచ్చేసి మనం రావడం ఇయర్ వచ్చేసి 2011 నుంచి వచ్చాయన్నమాట. 2011 నుంచి 2017 వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా సేమ్ ఈ టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది అంతా సేమ్ కూడా. సో అంతకుముందు 2010-9 వచ్చేసి ఓల్డ్ షేప్ ఉంటుంది. 11లోనే మాత్రమే చేంజ్ అయిందనమాట. ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ అండి, 2011 మోడల్ డీజిల్ వెహికల్. సో మైలేజ్ కూడా మనం 18 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జర లుకింగ్ కూడా వెహికల్ చాలా బాగుంటుంది. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. లాంగ్ జర్నీకి అయితే చాలా బాగుంటుంది వెహికల్ ఇది వచ్చేసి మనకు తక్కువ ప్రైస్ అండి. అరౌండ్ మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 3,40,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో డిస్కషన్ చేయొచ్చండి. 3,90,000 అయితే ప్రజెంట్ అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. మనం కన్నా కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 330 కానీ, లేదంటే 3,40,000, 3,30,000 లేదా 3,40,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడచ్చు. సో ఈ బడ్జెట్లో మనం వేరే వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈ ఫీచర్స్ అయితే రావండి. ఎందుకంటే మనకు ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలై వీల్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో కానీ, ఇవన్నీ ఫీచర్స్ అయితే వేరే వెహికల్స్లో అవైలబుల్ ఉండవు. సో మనకైతే తక్కువ బడ్జెట్లో డీజిల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. 3,30,000 లేదా 3,40,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. వోక్స్ వ్యాగన్ వెంటో వెహికల్ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2015 అండి, 2015 మోడల్. ఇది ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 97,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కూడా కండిషన్ చూసుకుంటే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. డీజిల్ కాబట్టి మనకు 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది సేఫ్టీ వైజ్గా కూడా వెహికల్ చాలా బాగుంటుంది. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంది వెహికల్కు. మీకు డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. లాంగ్ జర్నీకి అయితే మనకు జస్ట్ ఇది వైబ్రేషన్ కూడా ఉండదు ఈ వెహికల్ అయితే డ్రైవ్ చేస్తూ ఉంటే. ఇది మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 4,70,000 లేదా 4,80,000, 4,70,000 లేదా 4,80,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో సెల్లర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. అప్రాక్సిమేట్గా ఆ ప్రైస్ కూడా వచ్చే ప్రయత్నం కూడా మేము చేస్తాము. 4,70,000 లేదా 4,80,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడతాం. హుండాయ్ వర్నా ఫ్లూయిడిక్ వెహికల్ సార్, న్యూ షేప్ అనమాట. ఇది 2018 నుంచి 2017 ఇయర్ ఎండింగ్ నుంచి మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా వచ్చింది. సో ఇది వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఇందులో ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ వేరియంట్ అండి. ఎస్ఎక్స్ అంటే ఇందులో టోటల్ టాప్ మోడల్ వెహికల్. పెట్రోల్ మాన్యువల్ వెహికల్ అండి. డ్రైవర్ వచ్చేసి 90,000 డ్రైవ్ ఉంది. వెహికల్ కండిషన్ చూసుకుంటే చాలా బాగుంది. బ్లాక్ కలర్ అనేది చాలా అఫిషియల్గా ఉంటుంది లుకింగ్ కూడా. ఇది వచ్చేసి మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 7 lakhs నుంచి 7,50,000, 7 లక్షల నుండి 7,50,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం సార్. వోక్స్ వ్యాగన్ పోలో వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2016 అండి, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి కంఫర్ట్ లైన్ అంటే మనం మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది వెహికల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. వెహికల్ డ్రైవ్ కూడా ఓన్లీ 45,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇప్పుడు వెహికల్ కండిషన్ చూసుకుంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ కూడా. పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు టైర్స్ కూడా చూసుకుంటే బ్రిడ్జ్ స్టోన్ టైర్ ఆల్మోస్ట్ 85%, 90% అది టైర్ లైఫ్ కూడా ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే. ఇది వచ్చేసి మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 4,10,000 లేదా 4,20,000, 4,10,000 నుండి 4,20,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో ఫైనల్గా ప్రైస్ అయితే మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఆల్మోస్ట్ 4,10,000 లేదా 4,20,000లో కూడా ఫైనల్ చేస్తాం మేము.